దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేరొచ్చిన మీ అందరికీ నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ శ్రమ ధ్యాన లేక 22వ దినము ఈ కూడిక ఇంతవరకు పాటల ద్వారా ప్రభునామాన్ని నైపరిచున్నాము. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, జీవముగల యేసయ్య, జీవాధిపతి ఉన్నావు. ఇదే వాక్యము ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడు. ఎంత శబ్దంతో వింటున్న వారితో మాట్లాడు. యూట్యూబ్లో చూస్తున్నటువంటి వారితో మాట్లాడమని నీకు మాత్రమే మాత్రంగా ఈ వాక్యము ఎత్తబడినప్పుడు ప్రతి హృదయాల్లోకి దూసుకుపోవడం సహాయం చేయండి. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. మరొకసారి చదవమా మాట. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయుల సంఘానికి తెలియపరుస్తున్నటువంటి మాట మనకి కూడా ఈ వాక్యము వర్తిస్తుంది. ఆనాటి కాలంలో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయుల సంఘంలో తెలియపరిచినటువంటి మాట ఈరోజు నీకు నాకు మనందరికి ఉంటున్నటువంటి మనందరికి కూడా వర్తిస్తుంది ఈ మాట. ఏమనంటే, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండిన చదువు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి, మొదట అపరాధములు, రెండోది పాపములు. అపరాధము, మన అపరాధములు. మొదట అపరాధము చేసినటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటి అపరాధం చేసినటువంటి వ్యక్తి ఎవరు? అపరాధములు చేసినటువంటి వ్యక్తులు. అపరాధములు వేరు, పాపములు వేరు. అపరాధం అంటే ఏంటి? అపరాధం. వినటం కూడా అపరాధమే. వినటం కూడా అపరాధమే. నువ్వు వినొద్దు అన్న మాటలు విన్నంత వల్లే కదా అపరాధానికి గురి అయ్యేది. ఎవరన్నా వచ్చి నీకు సాడీ చెప్పారనుకో, వెనక ముందు చూడకుండా వెళ్ళిపోయి ఆమె మీద సగా చేసుకుంటున్నా ఏమైంది? కొట్లాట అయింది. కొట్టుకోగా ఏమైంది? పాపం అయిపోయింది. అవునా? వినటం వల్ల కూడా అపరాధమే. సో మన పూర్వీకులు ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వను తీసుకుంటే తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు మొదటి మాట వచ్చే మాట ఏంది? తల్లి తండ్రి. మొదట తల్లే వచ్చింది. రాయటం చెప్పటం కానీ చదవటం కానీ తల్లే. తల్లి తండ్రులు అని వచ్చింది. అవునా కదా? ఎక్కడ బుక్లో చూసినా, ఏ పేపర్లో చూసినా, ఏ విషయంలో దేంట్లో అన్నా వింటున్నా కూడా తల్లిదండ్రులనే మొదట తల్లిని సంబోధిస్తారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఆది తల్లిదండ్రులైనటువంటి వారిని తల్లి తండ్రి అన్నటువంటి వారిని మొదట తల్లి వచ్చిన అవ్వ పేరు మోసరాదు. ఎవరి పేరు వచ్చింది? ఆదాము పేరే వచ్చింది. అర్థమైన సబ్జెక్టు. చూడండి, ఆది తల్లిదండ్రులు మొదటి తల్లే. తల్లితో సంపాదించిన పేరు మొదటి ఎవరికి వచ్చింది? ఆదాముదే వచ్చింది. వీళ్ళు చేసిన అపరాధం ఏంటంటే, ఆది తల్లిదండ్రులు ఇది నిజమా అని చెప్పిన మాట నమ్మారు. విన్నారు, నమ్మారు. విన్నారు,
వినేం చేశారు? ఆ పండుని తిన్నారు. విన్నారు. విన్న తర్వాత చేసిన పని ఏంటంటే పండుని తిన్నారు. వినటం వలన అపరాధం అయిపోయింది, తినటం వలన పాపం అయిపోయింది. అపరాధం చేసినటువంటి ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వ వారి సంతానమైనటువంటి మనందరికీ కూడా ఈ పాపము పరిహారం అయిపోయింది. పాపముతో నిండిపోయి ఉన్నది. పాపము స్వభావం కలిగి ఉన్నాం. పాపము విస్తరింపబడుతూ ఉన్నది. ఈ పాపంలో కూరుకుపోతున్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన క్రీస్తుతో మనల్ని బ్రతికించినంట. హల్లెలూయా. ఆదాము కాలం నుంచి క్రీస్తు ప్రభు వచ్చేదాకా పాపంతో నిండిపోయినటువంటి పరిస్థితిలో యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన శ్రమపడి సిలువైపడి చనిపోయిన తర్వాత చనిపోయినటువంటి ఆయన సిలువలో కాచిన రక్తం ద్వారా మన అపరాధము పాపములన్నింటినీ కూడా క్షమించబడి లేవనెత్తబడినటువంటి వారమై ఉన్నాం. హల్లెలూయా. చూడండి పిల్లారా, తల్లి గర్భములో రూపింపకమునుపే నువ్వు పాపంలో ఉన్నావు. తల్లి గర్భంలో ఉండగానే పాపంలో ఉన్నావు. ఇర్మియా ప్రవక్తతో కూడా దేవుడు పలికిన మాట ఏదో తెలుసా? ఇర్మియా ప్రవక్తను పిలిచినప్పుడు నువ్వు తల్లి గర్భంలో రూపింపక మునిపే నేను ఎరిగి ఉన్నాను అన్నాడు. నువ్వు బయటపడక మునిపే నేను ప్రతిష్ఠించుకున్నాను అన్నాడు. చూడండి ఎంత గొప్ప మాట. మరి నిన్ను కూడా ప్రతిష్ఠించుకున్నాడు. దేనికి తెలుసా? దేవుని సంఘానికే. దేవుని సన్నిధి, దేవుని సంఘానికి, దేవుని సన్నిధిలో పరిచయం చేయడానికి దేవుడు నిన్ను కూడా ప్రతిష్ఠించుకున్నాడు. నువ్వు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వాడివై ఉన్నప్పుడు క్రీస్తుతో నీవు బ్రతికించి లోకములో నుండి నువ్వు వేరుపరచబడి, లోక ఆశల నుండి వేరుపరచబడి లోకంలో నుండి నిన్ను బ్రతికించి దేవుని సన్నిధిలో నిన్ను పరిచారకురాలుగా దేవుడు నిన్ను బ్రతికించున్నాడు. హల్లెలూయా. చూడండి, తల్లిదండ్రులు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నాను. తల్లిదండ్రులు బిడ్డలకి అబద్ధాలు ఆడమని నేర్పిస్తారా? దొంగతనం చేయమని నేర్పిస్తారా? కొంతమంది బూతులు తిట్టమని నేర్పిస్తారు. అవి సహజం. అబద్ధాలు ఆడు నువ్వు, దొంగతనం చేయి నువ్వు, తిరుగుబాటు చేయి నేర్పిస్తారా? నేర్పిరు కదా బిడ్డలకి. కానీ వాళ్ళు పెరిగే కొద్ది ఎలా తయారవుతారు? అబద్ధాలు ఆడతారా లేదా? అబద్ధాలు ఆడుతున్నారంటే తల్లిదండ్రులు నేర్పించరు అబద్ధం ఆడని. ఏ తల్లిదండ్రులు కూడా నేర్పించరు. కానీ అబద్ధం ఆడుతున్నారంటే ఎవరు వాళ్ళు చిన్నతనంలో అబద్ధం ఆడుతున్నారంటే ఎవరు స్వాధీనంలో ఉన్నట్టు వాళ్ళు అపవాదమైనటువంటి స్వాధీనంలో ఉంటారు. కన్న తల్లిదండ్రులు నేర్పించింది కడుపులో ఉన్నప్పుడే స్వాధీనపరుచుకున్న అపవాదం వారి పాపములో పిల్లరా. అబద్ధము పాపం కదా. మరి నువ్వు తల్లి గర్భంలో రూపించుకుంటే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. చూడు, నువ్వు బయట పడకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అన్నటువంటి దేవుడు. నువ్వు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వాడవై ఉండగా క్రీస్తు నిన్ను, ఆయన క్రీస్తుతో నిన్ను లేవనెత్తాడు. క్రీస్తుతో లేవనెత్తడం అంటే క్రీస్తు రక్తము నీ పాపముని పరిహారం చేసింది. పిల్లారా, యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన జన్మించడం వలన, ఆయన ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే నిన్ను నన్ను మనమందరూ కూడా మన అపరాధముల చేత మన పాపముల చేత పడి ఉన్నటువంటి మనల్ని ఆయన రక్తంతో మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన మనల్ని లేవనెత్తాడు. ఎక్కడి నుంచి లేవనెత్తాడండి?
పాపపు లోకంలో నుండి లేవనెత్తాడు. నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేశాడు. అంతకుముందు మనం పవిత్రులమే కాదు, అపవిత్రులమే. కానీ ఆయన మాట మనం విన్నందువల్ల, ఆయన మాట మనం విని విశ్వసించి ఆయన రక్షణ మనం పొందుకునే ఎడల, ఆయన రక్తంలో కడగబడిన ఎడల, ఆయన నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుని రాజ్యానికి వారసులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లరా, ఈ మాట చాలా లోతుగా వెళ్తే అపరాధము, పాపము, అపరాధముతో చూడండి, ఇర్మియా ప్రవక్త తీసుకున్నాం. ఇర్మియా ప్రవక్త ఆయన ఆనాటి కాలంలో ఆయన బాలుడుగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నకి యాజకుడు. ఆ యాజకుడిగా ఉన్నట్టు ధర్మం ఏంటంటే అపరాధం చేసిన వాళ్ళని దేవుని సన్నిధికి తీసుకొచ్చినప్పుడు పాప పరిహారతకు బలి వాళ్ళు తీసుకొచ్చిన వాటిని అర్పించాలా. యాజకుడు చేయాల్సిన పని, వాళ్ళు తీసుకొచ్చిన గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, పావురాలు కావచ్చు, పొట్టేలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిని తీసుకొని వాడి పేరు మీద ఏం చేయాలో బలించాలా. బలించినందువల్ల వాళ్ళ పాపములు పోతాయి. ఆ పని చేయాలి యాజకుడు కుమారుడు ఇర్మియా బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు ఆనాటి కాలంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఐక్యమైన అపరాధములు, పాపములతో నిండిపోయి దేవుడి సన్నిధికి పొలం తీసుకొచ్చినప్పుడు ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు. నిన్ను తల్లి గర్భంలో రూపింపమునకే నిన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను, జనములకు నేను ప్రవక్తగా నేను నిర్మించి ఉన్నాను. అయ్యో, ఆ బలును అర్పించొద్దు, ఆ బలును అర్పించొద్దని ఇర్మియాతో చెప్పాడు. దేవుడు ఇర్మియా బాలుడుగా ఉన్నాడు, అర్పించాలా. వాళ్ళ నువ్వు అర్పించాల్సిందే, లేకపోతే వాళ్ళు మనం చంపేస్తారు, మనం కొడతారో, మనం తిడతారో అని వాళ్ళ నాన్న మోత్తుకుంటున్నా. నేను చేయలేను నాన్న, దేవుడు నాతో మాట్లాడాడు, ఆ బలు నేను అర్పించలేను, దేవుడు నన్ను చేయొద్దన్నాడు అని ఇర్మియా చెబుతుంటే వాళ్ళ నాన్న నమ్మలా. ఇలా ఇర్మియా దగ్గరికి తీసుకొచ్చాడు, చేయమన్నాడు. నేను చేయనని ఇర్మియా ప్రవచిస్తూ ఉన్నాడు. వాళ్ళు చేసిన అపరాధముల గురించి ఇర్మియా ప్రవచిస్తూ ఉంటే అయ్యింది నిజమే. ఆ నోటిని దేవుడు విప్పాడు, తెరిచాడు. ఆ నోటి నుండి ఆ మాటలు వాళ్ళు చేసిన అపరాధములు, చేసిన పాపములను వెల్లడిపరుస్తూ ఉంటే అయ్యింది నిజమే. చూసిన వారు, వాళ్ళు వింటున్నటువంటి వారు, పోయింది ఈయనగా మాట్లాడుతున్నాడు, ఏంటి చెప్తున్నాడు, మీరు మీ అబ్బాయి చేయాల్సిందని చేయకుండా ఇలాంటి మాటలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని ఇర్మియా తండ్రిని గర్దిస్తూ ఉన్నారు. ఇర్మియా తండ్రి ఏం చేయగలుగుతాడు? ఏందిరా మాటలు అనగలడే, కానీ ఇంకేం చేయగలుగుతాడు? అంతేనా? కానీ ఇర్మియా చేయలేదండి. ఇర్మియా బలాత్కరించడానికి ఇష్టపడ్డా, చేయడం వల్ల వాళ్ళకి శిక్ష పడింది, అవమానించబడ్డారు. అవమానించబడటం అంటే ఏందో తెలుసా? ఆ అర్పణలో వాళ్ళు ఘరానాగా అర్పించుకుందామని వేల మందితో వచ్చినప్పుడు, వాళ్ళ అర్పణలో తిరస్కరించినప్పుడు, వాళ్ళ అర్పణలో చేయకున్నప్పుడు వాళ్ళకి ఎంత సిగ్గుసేటుగా ఉండేది కదా, ఎంత అవమానకరంగా ఉండేది కదా, ఎంత ఇబ్బందికరంగా ఫెయిల్ అయిపోయారు అర్పణలో. నేను మన భాషలో చెబుతున్నా, ఆ అర్పణలో ఫెయిల్ అయిపోయి చేయలేదు. ఇక వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్తూ పగబట్టారు. పగబట్టిన తర్వాత ఇర్మియా కూడా కొట్టారు. కారణం ఏంటి తెలుసా? అపరాధపు బలులు. దేవుడు ముందుగా చెప్పాడు, ఫలానా వస్తున్నారు, బలాన్ని పెంచడానికి నువ్వు చేయొద్దు అన్నాడు. నీకు కూడా ఎన్నోసార్లు దేవుడు తెలియపరుచుంటాడు, కళల ద్వారా కానీ వాక్యము ద్వారా కానీ దేవుడు నీతో మాట్లాడవచ్చు. ఎన్నోసార్లు చేయొద్దన్న పని నువ్వు చేయొద్దని చెప్పినప్పుడు నువ్వు ఆ పని చేయకూడదు, కానీ నువ్వు చేస్తూనే ఉన్నావంటే
నువ్వు దేవునికి విరోధిగా ఉన్నావు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు. చేయొద్దన్న పని ఇర్మియా పిల్లరా చేయలేదు. దేవుడికి ఇష్టంగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, దేవుడు ప్రవక్తగా చేసుకున్నాడు. ఇర్మియా ప్రవచించిన ప్రవచనాలు మొత్తం కూడా భూమి మీద నెరవేర్చాయి. కారణం ఏంటో తెలుసా? చేయొద్దన్న పని చేయలేదు కనుక స్థిరపరిచాడు.